కానీ ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఏమైనా ఉంటే ఇంకేదైనా డెవలప్ చేద్దాం ఆ పరంగా ఇంకేదైనా స్టెప్ తీసుకుంటే వాళ్ళు ఇచ్చాను సార్ దీంట్లో సార్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పటివరకు మీ వాళ్ళు ఎంత చదివారు ఎంత చదవలేదు ఎన్ని మార్కులు వచ్చాయి ఎన్ని రాలేదు ఇది కాదు. ఈ రాబోయే 3 మంత్స్ మనం ఏం చేస్తే మేము ఇట్లా చేస్తున్నాం సార్ ఇది ఓకేనా? ఎందుకంటే ఈ 3 మంత్స్ మీ సపోర్ట్ అనేది మీ హెల్ప్ మీ కోఆపరేషన్ అనేది ఐఎమ్ డామ్ డెస్పరేట్లీ నీడ్. ఎందుకంటే మీరు ఇంట్లో ఏమి చేయాల్సిన పనుల ఎట్లా చదువుతున్నారు చూడాల్సిన పనుల రెగ్యులర్గా పంపించండి సార్. రెగ్యులర్ వచ్చాడు అనుకోండి ఇప్పుడు నడుస్తున్న స్ట్రీమ్లో అయితే కంపల్సరీగా మంచి స్కోర్తో పాస్ అయ్యే ఆ స్ట్రీమ్లో ఉన్నారు, ఆ ఫ్లోలో ఉన్నారు. మనం కొంచెం ఎంకరేజింగ్గా నువ్వు చదువులేవు నీ మార్కులు తక్కువ వచ్చినాయని కాకుండా చదువుతున్నా మంచి రిపోర్ట్ ఉంది మంచి చదువుతున్నావంట ఇంకొంచెం బెటర్మెంట్ చేద్దాం నీకు ఇంకేం కావాలి. స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము అదే అడుగుతున్నాం పిల్లల్ని. అరే నువ్వు చదవలేదు అని కాదు, మీరు ఇప్పుడు సార్ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు సార్ తీసుకో మేడం తీసుకో. ఎంత మైన్యూట్ లెవెల్లో అంటే వాళ్ళని చదివించడం. ఇప్పుడు ఒక్కొక్క సబ్జెక్ట్లో మ్యాథ్స్ కానివ్వచ్చు, ఇటు ఫిజిక్స్ కెమిస్ట్రీ, బైపీసీ వాళ్ళకి బాటనీ జువాలజీ, ఇటు ఎంఈసీ సిఈసీ వాళ్ళకి ఎకనామిక్స్ కామర్స్ అలాంగ్ విత్ మ్యాథ్స్ ఆర్ సివిక్స్. ఏ సబ్జెక్ట్ అయినా అవ్వనివ్వండి ఒక 30-40 క్వశ్చన్స్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అంటే ఇవి గన్ షాట్ క్వశ్చన్స్ ఎవ్రీ టైం రిపీట్ అయిన క్వశ్చన్స్ ని ఫ్రేమ్ చేసి అంటే ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క క్వశ్చన్ చదివితే పర్ డే చొప్పున. ఇప్పుడు జనరల్గా అన్ని క్లాసుల్లో అన్ని కాలేజీల్లో డైలీ 4 సబ్జెక్ట్స్లో 2 క్వశ్చన్స్ ఆర్ 1 క్వశ్చన్ చొప్పున చదివిన 4 క్వశ్చన్స్ నేను చదివించి చూసిన. 4 సబ్జెక్ట్స్ 4 ఆప్షన్ సబ్జెక్ట్స్ 4 స్టడీ అవర్స్ పెట్టిన 1 అవర్ చదివితే ఒక క్వశ్చన్ కూడా రావడం కొంచెం కష్టంగా ఉంది. ఎందుకంటే 1.5 year గ్యాప్, ఈ కోవిడ్ గ్యాప్ ఖచ్చితంగా ఎఫెక్ట్ పడ్డది పిల్లలపై. వాళ్ళు డైలీ 4 క్వశ్చన్స్ మినిమం. అది ఇంటర్మీడియట్ లెవెల్కి వచ్చినాక 4 క్వశ్చన్స్ మినిమం. ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనుకోండి, లేదు షార్ట్ అనుకోండి ఒక 10 క్వశ్చన్స్ అయితే మినిమం. ఒక 10 to 15 క్వశ్చన్స్ చదవాల్సిందే. కానీ ఆ స్ట్రెస్ తీసుకునే పొజిషన్లో లేరు పిల్లలు. నేను ట్రై చేసిన చూసిన 4 సబ్జెక్ట్స్ చదివిస్తే 4 క్వశ్చన్స్లో ఒక్కొక్క సబ్జెక్ట్లో 2 లైన్లు వచ్చాయి. ఒక్కొక్క సబ్జెక్ట్లో 4 క్వశ్చన్ ఒక్కొక్క క్వశ్చన్ చొప్పున పర్ డే 4 క్వశ్చన్స్ చదివిస్తే అందులో 2 లైన్లు, ఇందులో 2 లైన్స్, దాంట్లో 2 లైన్స్, దాంట్లో 2 లైన్స్. అంటే ఏ ఒక్క ఆన్సర్ ఏ ఒక్క సబ్జెక్ట్ కూడా దానిపైన గ్రిప్ రావట్లా, వాళ్ళకి గుర్తుండట్లా, మెమరైజ్ కావట్లా. చదివితే అసలు మెమరైజ్ కాదు. కాన్సెప్ట్ అర్థమై చదివితే ఖచ్చితంగా అది లాంగ్ ఫర్ ఎవర్ మెమరీలో ఉంటుంది. సో దీన్ని మనం ఏం చేయాలా అనే దాని కొరకు కొంచెం మా లెక్చరర్స్తో మా సీనియర్ ఫ్యాకల్టీస్తో ఈవినింగ్ ఇప్పుడు 4:32 నేను వదిలేసిన అడిగిన వ్యాక్సినేషన్ ఉంది కాబట్టి వాళ్ళు ఇప్పుడే తీసుకున్నారు అందరు వ్యాక్సినేషన్, సరే కొంచెం రెస్ట్ తీసుకుంటారని చెప్పి వాళ్ళు ఎగ్జామ్ పెట్టారు. డైలీ ఆ ఒక్క క్వశ్చన్ని ఎగ్జామ్గా పెడుతుంది. చూడకుండా ఇట్లా ఈ బుక్స్లో మీరు సార్ చూపించుంటారు. ఒక్కొక్క సబ్జెక్ట్లో ఒక్కొక్క క్వశ్చన్ ఎన్ని చదివారు, ఒక సబ్జెక్ట్లో మీ అబ్బాయి ఎన్ని క్వశ్చన్ చదివాడు, ఎన్ని చదవలేదు, ఎన్ని రావాల్సినవి ఉన్నాయి అనే డాటా కూడా ఉంది నాకు. మేబీ ఒక 1st, 2nd క్లాస్ స్టూడెంట్ దగ్గర కూడా అంత మైన్యూట్ లెవెల్లో చూడదు.
ఇప్పుడు వాళ్ళ అబ్బాయికి ఎన్ని క్వశ్చన్స్ వచ్చు, ఎన్ని లెసన్స్ వచ్చు అనేది ఇన్ఫర్మేషన్ ఉండదు, నా దగ్గర ఉంది. ఎందుకంటే అది మేము చేస్తున్న దానికన్నా పిల్లల సపోర్ట్, పిల్లల మోల్డ్, పిల్లలు మాకు అంత మంచిగా ట్యూనింగ్ అయి ఉన్నారు కాబట్టి మేము ఆ లెవెల్లో తీసుకెళ్ళగలుగుతున్నాం. ఒక క్వశ్చన్స్ ఇన్ని ఎవరైతే చదివారు, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఒక్కొక్క స్టూడెంట్ అదే ఒక స్లైడ్ సార్ ఎవరైతే రాదు ఇప్పుడు ఒక్కొక్కరికి చూపించారు సార్, మీకు మళ్ళీ మీటింగ్ అయిపోయాక సార్ చూపిస్తారు. బాబుకి ఇప్పుడు పి మోహన్ అనే అబ్బాయి మొత్తం ఇది సబ్జెక్ట్ మ్యాథ్స్ 2Aలో 14 క్వశ్చన్స్లో 14 చదివాడు, 14 ప్రాక్టీస్ అయింది. అంటే ఎన్ని క్వశ్చన్స్ ఇప్పటి వరకు ఒక్కొక్క సబ్జెక్ట్లో ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చాము, ఇక్కడ చెప్పాము, ఇంటికి యూట్యూబ్లో ఇచ్చాము, చదివిచ్చాము. ఎన్ని చదివిచ్చాము, ఎన్ని వచ్చాయి, ఎన్ని రాదు, ఎన్ని అందులో బుక్లో డైలీ. ఈ బుక్ కూడా ఆయన దగ్గర పెట్టలేదు, నా దగ్గర ఆఫీస్లో పెట్టుకున్నాను. ఎందుకు ఆ బుక్లో ఇప్పుడు ఏదన్నా ఒక రోజు రాకపోతే, చదవకపోతే ఏమన్నా ముందే రాసుకోవడము, ఏదన్నా వాళ్ళకి ఆ ఛాన్స్, ఆ థాట్ కూడా ఇవ్వకుండా నోట్బుక్ కొనిపించారు, నా దగ్గర పెట్టుకున్నాను. 4:30 బెల్ కాగానే ఎగ్జామినేషన్కి ముందు మేడం ఆ బుక్ ఇచ్చేస్తాం అనమాట. అందరికి ఎవరి బుక్ వాళ్ళకి ఇచ్చేస్తాం. క్వశ్చన్ ఐడియా ఉంది, ఆన్సర్ ఐడియా ఉంది కదా, మనం రాసేయండి, ½ రాసేయాలి, మళ్ళీ ఆ బుక్ తీసేసుకుంటాం. నెక్స్ట్ డే మా సార్ ఇక్కడికి వచ్చి యాక్షన్ చేసుకొని మళ్ళీ వాళ్ళకి వీళ్ళ దగ్గర పెట్టుకుంటాం. ఈ రిపోర్ట్ నేను మీకే ఇస్తున్నాను, వాళ్ళకు తెలియదు. వాళ్ళకి అది కూడా చెప్పిన మీటింగ్లో, మీ గురించి ఏమైనా నెగిటివ్గా చెప్తారని మీరు టెన్షన్ పడమాకండి, ఎందుకంటే అంత లేదు. మీరు యు ఆర్ డూయింగ్ గుడ్, లెట్ us మేక్ ఇట్ మోస్ట్. మీరు ఎంత బాగా చేస్తున్నారో దాన్ని ఇంకొంచెం పై లెవెల్కి, ఇంకొంచెం ముందుకు తీసుకొని వెళ్దాం. సో అందువరకు నాకు పేరెంట్స్ సపోర్ట్ కావాలని పిలిపిస్తున్నా అని చెప్పాను. సో ఓపెన్ డిస్కషన్ అది సార్. ఇదంటే ఏంటంటే మనం మన అబ్బాయిని ఎంత మంచి మార్క్స్ తీసుకొద్దాం, ఎట్లా చేద్దాం మేడం అడగండి. పర్లేదు సార్, చెప్పండి. పర్లేదు లేదు, పర్సనల్గా మాట్లాడదంటే నా ఆఫీస్లో జరుగుతుంటాను, మీరు అయిపోయిన తర్వాత పర్సనల్ కూడా కలవచ్చు. ఈ కరికులం తోటి మీరు అందరూ హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నాను సార్. ఇఫ్ ఎనీథింగ్ టు చెప్పండి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎనీథింగ్ సార్ అంటే నిజంగా ఏమైందంటే ఆ 1 month నాకు అసలు ట్యూనింగ్కే టైం పట్టింది పిల్లలు. ఎందుకంటే నాకు ఒక క్లారిటీ రాలా, నేను అసలు పిల్లలు ఎట్లా అప్రోచ్ చేయాలా. ఇప్పుడు జనరల్ రొటీన్ ప్రొసీజర్లో వాళ్ళని ఎక్కువ క్వశ్చన్స్ చదివిద్దామని ట్రై చేసినాను. ఎక్కువ క్వశ్చన్స్ చదివిస్తే మొత్తం 4 సబ్జెక్టులు తప్పేటట్టుగా అనిపించింది. 4 సబ్జెక్టులు ఒకటి కాదు. ఇప్పుడు 3 సబ్జెక్టులో పాస్ అయ్యేవాడు కూడా 4లో తప్పేటట్టు ఉన్నాడు. అన్ని సబ్జెక్టులో అన్ని ఎక్కువ క్వశ్చన్స్ ఇస్తాయి. ఇప్పుడు జనరల్ ఇది ఏంటంటే, అరే ఈ క్వశ్చన్స్ ఇవ్వడం కరెక్టేనా, పిల్లలకి మనం ఎక్స్పెక్టెడ్ గన్ షాట్ ఓన్లీ ఇంపార్టెంట్ చదివించడం కరెక్టేనా అనే ఒక నాలుగులో ఒక సెకండ్ నుంచి ఒక అంటే మనం ప్లస్ మైనస్ 2 అనుకోవాలి. మైనస్గా కూడా అనుకున్నా, కానీ నేను ఇప్పుడు అన్ని చదివిస్తే ఏంటి, దెర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ గెటింగ్ పాస్. అదే ఒకవేళ నేను ఎక్స్పెక్టెడ్ గన్ షాట్ రిపీటెడ్ ఎవ్రీ ఇయర్ మనం గెస్ చేసిన క్వశ్చన్స్ 70%కి తక్కువ రాదు. సో అదే ఎక్స్పీరియన్స్ తోటి మనం ఉన్న 25-22 ఎక్స్పీరియన్స్, దీంట్లో నుంచి మన లెక్చరర్స్ నుంచి ఆ క్వశ్చన్స్ని తీయచ్చు కదా, తీసి మనం ట్రై చేసి మిగతా అన్ని కూడా చదివించాలి. 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్ని చదవాల్సిందే, 4, 8 మార్క్స్ ఆర్ 7 మార్క్స్ ఎస్సే టైప్ లాంగ్ ఆన్సర్ అన్ని చదవాల్సిందే. కానీ ముందస్తుగా ఫస్ట్ మినిమం బేసిక్గా అంటే ఒక వార్డ్ క్రాస్ చేసినాక ఇంకా పరిగెత్తుదాం. ఇప్పుడు 100 కిలోమీటర్స్ ఉంది, 35 కిలోమీటర్స్ అయితే నేను దాటించాలి. ఇంత మీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టిండ్రు, కాలేజీలో అడ్మిట్ చేసిండ్రు, ఇంత ఫీ కడుతున్నారు. ఇప్పుడు పిల్లలకు తెలుసు వాట్ వీఆర్ డూయింగ్. మీరు అడగండి మీ పిల్లల్ని, మీకు కాలేజీలో ఎట్లా అనిపిస్తుంది. ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్ వరకు చదువుతున్న పిల్లలు ఉన్నారు కదా, మీకు ఏ స్కూల్లో ఏ కాలేజీలో ఇంత సరే రాత్రి 12 గంటలకు ఆయన డౌట్ వచ్చి ఆ డౌట్ అక్కడ ఆ వాట్సాప్కి పోస్ట్ చేస్తే నెక్స్ట్ డే లోపు 24 hours లోపు కన్సర్న్ సబ్జెక్ట్ లెక్చరర్ విల్ క్లారిఫై దట్ డౌట్. అంటే ఇంటి దగ్గర చదివేటప్పుడు కూడా మా సైడ్ నుంచి మేము ఏం హెల్ప్ చేయగలుగుతాం, ఏ సపోర్ట్ ఇవ్వగలుగుతాం, ఏ రకంగా వాళ్ళని
ఆ డౌట్స్ ఏదైనా ఉంటే మనం క్లియర్ చేయొచ్చు అనే ఒక ఆలోచనలో ఈ ఒక ఆలోచన తీస్తాం. సరే లెట్స్ గివ్ దట్ బెస్ట్. ఒకవేళ రేపు పొద్దున నిజం కూడా ఏదైనా హాలిడేస్ వచ్చినాయి ఈ కోవిడ్ తోటి, అప్పుడు కూడా ఇది హెల్ప్ అవుతుంది. మనకి లెసన్స్ నడుస్తూనే ఉంటాయి యూట్యూబ్లో, ఆ క్వశ్చన్ నడుస్తూనే ఉంటుంది, ఆయన ప్రిపరేషన్ చేస్తూనే ఉండాలి. ఆ ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు ఏదైనా డౌట్ వచ్చినా సరే ఆ డౌట్ క్లారిఫై చేయడానికి నేను వాట్సాప్ నంబర్ ఇస్తాను. నా పేరు రవి, మా బాబు శ్రీకర్ ఇంటర్ సెకండరీ ఇక్కడ దాఖలు జరుగుతుంది. ఇక్కడ టీచర్లు రోజు బాగా మంచి చదివించడం వల్ల మా బాబుకు మంచి మార్కులు వచ్చినాయి. మళ్ళీ యూట్యూబ్లో డైలీ క్లాసెస్ రోజు పెట్టడం వల్ల డైలీ అది పొద్దున సాయంత్రం రోజు దాన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ రోజు మంచిగా హార్డ్ వర్క్ చేస్తున్నాడు. దానివల్ల మంచి మార్కులు వచ్చినాయి. ఇప్పుడు పేమెంట్ కోసం నేను ఇప్పుడు పేరెంట్ మీటింగ్ పెట్టారు. దానివల్ల వీళ్ళ సజెషన్స్ పేరెంట్స్ సజెషన్స్ తీసుకొని ఇంకా మంచి పిల్లల భవిష్యత్తు మంచి చేయాలని ఆలోచించుకొని ఈ పేరెంట్ మీటింగ్ పెట్టడం వల్ల మాకు కూడా మంచి జరుగుతుంది, పిల్లలకు కూడా మంచి జరగాలని ఆశిస్తున్నాం. ఓకే, పిల్లలకు కూడా బాగా చెప్తున్నామని చెప్తున్నారు. ఇంజనీరింగ్ అంటే ప్రోగ్రామ్ బాగుంది సార్. కాకపోతే పేరెంట్స్ అందరూ మనం చెప్పినవన్నీ వాళ్ళ మైండ్లో కొంచెం థింక్ చేసుకొని మళ్ళీ పిల్లల గురించి ఆలోచన స్పెండ్ చేయాలి. మనం కూడా పిల్లలతో ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ స్పెండ్ చేసి ఇంట్లో కూడా వాళ్ళకు చెప్తుంటే ఇంకా మంచిగా ప్రిపేర్ అయ్యి వాళ్ళు మంచి పొజిషన్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది సార్. పిల్లల స్టడీ పర్పస్లో మనం ఎంకరేజ్ చేయాలి పిల్లలకి. పేరెంట్స్ కూడా కొంచెం మనతో వాళ్ళు పిల్లలతో మీట్ అయ్యి రెగ్యులర్ గా కాలేజ్ పంపడం అటువంటివి చేస్తే చాలా బాగుంటుంది సార్. కంపల్సరీ మన పిల్లలు ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే సార్ వాళ్ళు కూడా చాలా బాగా చెప్పారు సార్. ఇప్పుడు మీటింగ్ లో సార్ చెప్పే ప్రతి ఒక్క విషయం కూడా చాలా మాకు సంతోషం అనిపించింది సార్. సార్ చెప్పేది కూడా మనం సార్ల చెప్పేదాని ప్రకారం మనం నడుచుకుంటే ఇంకా బాగుంటుంది అని నా ఒపీనియన్ సార్. ఏం చెప్పేది మేము చెప్తాం పిల్లలకు. మీరు ఎంతవరకు చెప్తారో మీరంతా చెప్పండి. పిల్లలకి ఎక్కడ నుండి వాళ్ళు పాస్ అయిపోవాలి, కాలేజ్ టాప్ కాలేజ్ అన్నట్టు ఉండాలి. మాకు కూడా అని కూడా కాకుండా కొంచెం పిల్లలు రెగ్యులర్గా వస్తే కూడా వాళ్ళకి మంచిగా వస్తుంది. కొంచెం మేము కూడా రెగ్యులర్గా పంపించడానికి మేము ప్రయత్నం చేస్తాం. వాళ్ళు రావాల్సిందే.